అయిందండి రైట్ ఓకే వ్యవహారిక చంద్రమానేనా प्रभावाद षष्ठी संवत्सराणां मध्ये श्री क्रोधी नाम संवत्सरे दक्षिणा उत्तरायणे शिशुरो माघमासे शुक्लपक्षे विषमासः शुभवासरे तेषां पराभवा तेषामिन्देव रस्यामो देवस्वरिणामाम्यहं सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधके नारायण नमोस्तुते ओं श्री लक्ष्मी జాగ్రత్తగా చూసుకోండి నీవే నాగనాథే నమః కాస్త చెబుతూ నీళ్ళు బాబు Cintu, sebetulnya di sini dulu. Oh, mari kita bawa cangkir, pakai pun dikaca. Apa begitu? Maha Ganapati Devata Vakratundaaya Vidmahe Tanno Dhanti Prachodayat Somortakale Suryadinam Navanam Granam Madhyantanapurita Phalakura Om Madhya Jayitya Magnihe Namaha Agnihe Namaha Avayami Tapayami Pujayami Agnihe Namaha Namaskaram Chesukondi Namaskaram Chesukondi Avayam Namaskaram Chesukondi ఇప్పుడు బ్రహ్మగారు చేస్తారు అని చెప్పి ప్రతిష్టాపన మహోత్సవస్తే ఏకం ప్రజాపతి ప్రజాపతి Om Agni
జనవరి 2025 సోమవారం రోజున సాటాపూర్ గ్రామంలో పెద్ద పోచమ్మ తల్లి మరియు చిన్న పోచమ్మ మహాతల్లి మరియు నవగ్రహ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని ఈరోజు గ్రామస్తులందరి సమక్షంలో గ్రామస్తులందరి యొక్క సహాయ సహకారంతో విగ్రహ ప్రతిష్టాపన జరపబడినది. శాంతి పూజ, హోమము మరియు యజ్ఞం కూడా చేయడం జరుగుతుంది. ఈ యజ్ఞం తర్వాత అన్నదానం మొత్తం గ్రామానికి కూడా అన్నదానం చేయబడుతుంది. కావున మండల గ్రామ ప్రజలందరికీ కూడా ఈ శుభకార్యానికి వచ్చేసి అందరూ వారి యొక్క విగ్రహాల యొక్క మహాతల్లి యొక్క ఆశీస్సులు తీసుకొని అన్నదాన ప్రసాదం తీసుకొని వెళ్ళవలసిందిగా గ్రామ ప్రజల తరఫున గ్రామ ప్రజల సమక్షంలో మేము 2-3 రోజులుగా ఈ నూతన విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాము. ఇంతకుముందు వందల సంవత్సరాల నుంచి ఉన్నటువంటి విగ్రహాలన్నీ శిథిలావస్థకి వస్తే వాటిని గంగాలో వేసి నూతన విగ్రహాన్ని తీసుకొచ్చి విగ్రహ ప్రతిష్టాపన చేస్తున్నాము. ఐకమత్యంతో గ్రామ ప్రజలందరం కలిసి ఈ విగ్రహాలని ప్రతిష్టాపించుకోవడం చాలా సంతోషంగా కార్యక్రమం జరుగుతుంది. ఏ విగ్రహాలు? పెద్ద పోచమ్మ తీసుకొచ్చి ప్రతిష్టాపన చేయడం జరిగింది. ఇంకేం తదుపరి ఈ కార్యక్రమాన్ని వేద పండితుల చేత యజ్ఞ యాగాలు చేయించి నూతన దంపతులతోటి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని విజయవంతంగా చేసుకోవడం జరిగినది. ప్రజలకి అండ్ మండల ప్రజలకు అందరికీ మేము ఏంటంటే అన్నదాన కార్యక్రమాన్ని పెట్టాము. అది హోమ తదనంతరం అన్నదాన కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా ప్రజలను కోరుతున్నాం. మా సాటాపూర్ గ్రామంలో పెద్ద పోచమ్మ తల్లి, చిన్న పోచమ్మ తల్లి, అదేవిధంగా నవగ్రహాలు అన్నీ కలిపి పాత విగ్రహాలు కొంచెం ధ్వంసం కావడం, శిథిలావస్థకు చేరుకోవడం వల్ల వాటిని గంగలో మమేకం చేసి దాని తర్వాత అన్ని కొత్త విగ్రహాలు తీసుకొని రావడం జరిగింది. గ్రామ ప్రజలు, విలేజ్ కమిటీ అందరి సహకారంతో ఈరోజు విగ్రహ ప్రతిష్టాపన చేసుకొని అదేవిధంగా యజ్ఞం కూడా పెట్టడం జరిగింది. వేద పండితులతో యజ్ఞం చేస్తూ ఈరోజు చాలా గొప్పగా గ్రామ ప్రజలందరూ చేసినందుకు ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాం. అదేవిధంగా ఈరోజు అన్నదాన కార్యక్రమం కూడా పెట్టడం జరిగింది. కాబట్టి గ్రామ ప్రజలు అందరూ ప్రతి ఒక్కరు వచ్చిన వాళ్ళందరికీ మేము శుభాకాంక్షలు తెలుపుతున్నాం. అదేవిధంగా అన్నదాన కార్యక్రమాన్ని ఇప్పుడు వేద పండితుల ద్వారా యజ్ఞమైన తర్వాత తదుపరి కొనసాగిస్తారు. కాబట్టి అందరూ భోజనాలు చేసి వెళ్ళవలసిందిగా కోరుతున్నాం. ఈ యొక్క విగ్రహ ప్రతిష్టాపన తర్వాత గ్రామంలో ఉన్నటువంటి పిల్ల పాపలు ప్రజలందరూ ప్రతి ఒక్కరు ఆరోగ్యంతో ఉండాల్సిందిగా ఆ భగవంతుని మా గ్రామ కమిటీ ద్వారా వేడుకుంటున్నాము.